మైసమ్మ దేవాలయం మనం చూస్తున్నాం ఇప్పుడు. మైసమ్మ గండి. అయితే ఇవాళ శనివారం ఉదయమే కాబట్టి ఎక్కువ జనం రాలేదు. చాలా పెద్ద దేవాలయం. మధ్యలో మేము టిఫిన్ చేస్తున్నాం. స్టార్ట్ అయ్యామ్మా, 2 బండ్లు స్టార్ట్ అయ్యాయి. శ్రీశైలం ట్రిప్లో 2వ మధ్యలో బ్రేక్ఫాస్ట్. అయితే మేము ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ మా ఓన్ ప్రిపరేషనే ఉంటుంది. మొత్తం రైస్ కుక్కర్స్ అవన్నీ పెట్టుకొని. డిండి వెళ్తున్నాము. ఈ పైకి ఎక్కడానికి భయపడుతున్నారు కానీ ఏం కాదు, ఎక్కాల్సిందే, రండి. మెట్లు బాగున్నాయి కదా, అలసిపోతున్నారు. హైదరాబాద్ నుండి శ్రీశైలం 220 కిలోమీటర్లు ఉంది. మనం చూస్తున్నాం కదా ఇప్పుడు. చాలా ఆహ్లాదకరంగా ఉంది. మేమంతా టీం అందరు ఇక్కడ వచ్చారు. డిండి ఇది ఒక రిజర్వాయర్. నల్గొండ జిల్లాలో ఉంది. క్యాచ్మెంట్ కూడా బాగా ఉంటుంది. ఇవాళ సండే కదా, చాలామంది ఉన్నారు విజిటర్స్ కూడా. హాయ్ చూడండి అందరు ఒకసారి. హాయ్, సే హాయ్. గాలి బాగుంది, చల్లగా ఉంది గాలి, ఎండ అస్సలే లేదు. చాలా ప్లెజెంట్ వాతావరణం ఉంది ఇక్కడ. హే పిల్లలు ఇటు చూడండి నాన్న. మీరు చూడండి, శ్రీశైలం వెళ్ళే దారిలో చాలా కార్లు, బస్సులు, చాలా విజిటర్స్ కూడా ఆగారు. మొత్తం మీరు వాటర్ను కూడా చూడవచ్చు. చాలా చాలా వాటర్ కనబడుతుంది. వర్షాలు లేవు. వర్షాలు ఉంటే ఇంకా బ్రహ్మాండంగా వాటర్ ఉంటుంది. ఓవర్ఫ్లో కూడా కావట్లే. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇప్పుడంతా పూర్తిగా డ్రైగా ఉంది. అయితే జూలై నుండి వర్షాలు మొదలవుతాయి. నవంబర్ వరకు ఈ దాదాపు 1 ఫర్లాంగ్ దూరం ఉంది. ఇదంతా ఓవర్ఫ్లో అయిపోతుంది. అప్పుడు నల్గొండ జిల్లాకు వాటర్ బాగా వస్తుంది. డిండి ఇవాళ సెలవు కదా, ఎంతమంది వచ్చారు చూడండి. చాలామంది యంగ్స్టర్స్ కూడా కనబడుతున్నారు.
సాటర్డే హాలిడే కదా, చాలామంది విజిటర్స్ కనబడుతున్నారు ఇక్కడ. ఇప్పుడు అమరాబాద్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నాం మనము. చాలా వెహికల్స్ వచ్చినాయి, చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. అక్కడ వెళ్తుంది సఫారీ వెళ్తున్నారు. ఏమైనా జంతువులు కనబడతాయా లేదా అనేది మన అదృష్టం బట్టి ఉంటుంది. మా టీం అంతా ఇక్కడ ఉన్నారు, చూశారు కదా. ఇప్పుడైతే వాతావరణం చాలా బాగుంది, ఆహ్లాదకరంగా ఉంది, మంచి క్లౌడీగా ఉంది. ఈ వెహికల్లో మేము వెళ్తున్నాము. అయితే మేము ఆల్రెడీ 2 కోతులను చూస్తున్నాం ఇక్కడ. పిల్ల కోతులు ఇటు చూడండి. అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా వాళ్ళందరూ కూడా. రిజర్వ్ ఫారెస్ట్ చాలా నేచర్ అయితే చాలా బాగుంది. ఇంత గ్రీనరీలో పులులు లాంటివి వస్తాయని అనుకున్నాను నేను. మనం ఇప్పుడు వెహికల్ అయితే ఎక్కాము. ఓకే, లెట్ us hope we can see so many animals. ఏమైనా టైగర్లు కనబడతాయో ఉన్నాయో చూస్తాను. ఒక టైగర్ అయితే ఆల్రెడీ ఎస్. ఇప్పుడైతే బయలుదేరాము అమరాబాద్ రిజర్వ్ ఫారెస్ట్లో. అంటే చూస్తాం అసలు ఏమన్నా కనపడతాయా లేవా అవన్నీ కూడా చేస్తున్నాం. అయితే ఇదంతా పూర్తిగా మట్టి రోడ్డు. అది ఓకే. అయితే ఇవాళ వాతావరణం అయితే చాలా బాగుంది. వాతావరణము చాలా ప్లజెంట్గా ఉంది. ఇప్పుడు కాసేపటికో వర్షం పడేట్టుగా కూడా ఉంది. ఎస్ డీర్లు కనబడుతున్నాయండి. వావ్, ఎన్ని జింకలు ఉన్నాయో. డీర్ కనబడుతుంది, చూసాం కదా. డీర్లు అయితే కనబడ్డాయి. డీర్ల కోసం టైగర్లు వస్తాయేమో చూద్దాం. కోతులు, అగో ఎన్ని డీర్స్ ఉన్నాయి. ఆ చివర్లో చూడండి ఎన్ని డీర్లు ఉన్నాయో. నాకైతే ఒక సందేహం వస్తుందండి. మేము ఓపెన్ టాప్ జీప్లో వెళ్తున్నాము. నిజంగా కనుక టైగర్లు ఉంటాయి మమ్మల్ని తినేవా? మరి ఇంత ఓపెన్ క్లోజ్డ్ లేదు కదా, అందుకోసం కొంచెం డౌట్గా ఉంది. కాబట్టి జింకలు చిన్నవి ఏమైనా కనపడతాయేమో చూద్దాం. హాయ్, ఇక్కడ ఒక టైగర్ ఉన్నాడు. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాం కదా, అందరు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరో వీళ్ళు ఇద్దరే వెళ్ళి వస్తున్నారు. ఆ చెట్లలో వ్యూ పాయింట్కి వచ్చాము. వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాము ఇప్పుడు. వావ్, కృష్ణానది కనబడుతుంది. కృష్ణానది కనబడుతుంది. ఎంత బాగుంది చూడండి. వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాము. ఫారెస్ట్లో బయలుదేరాము మేము. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. ఆ వ్యూ పాయింట్ దగ్గర చూడటానికి మేము అందరం వస్తున్నాము. వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాము మనము. కృష్ణానది బహుశా ఇక్కడే ఉందనుకుంటాను నేను.
ఆమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్లో వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాము. ఒకసారి చూడండి ఎంత లోతు, దాదాపు 1.5 కిలోమీటర్న్నర డెప్త్ ఉండొచ్చు అనుకుంటాను నేను. ఇది చాలా చాలా ప్లెజెంట్గా ఉంది. వ్యూ పాయింట్ చూస్తున్నాం, చాలా బాగుంది చూడండి, చాలా బాగుంది వ్యూ పాయింట్. వ్యూ పాయింట్ నువ్వేమేమి చూస్తున్నావు? వ్యూ పాయింట్ టైగర్లు చూసినావా? కనిపిస్తారు కాళ్ళు చేతులు ఏం కనిపించలేదా? మనం పెట్టి ఉందిరా కెమెరా తీసి. సార్ మీ పేరు? నా పేరు పరశురామ్ సార్. మీరేం చేస్తారు? ఇక్కడ నేచర్ గైడ్ అనమాట. అంటే వచ్చిన విజిటర్స్కి ఇక్కడ ఉన్న ప్రకృతి గురించి, ఏమైనా జంతువులు కనిపిస్తే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. అంటే ఇక్కడ జంతువులు కనబడుతుంటాయండి? కనిపిస్తూనే ఉంటాయి. మరి ఇట్లా జంతువులు కనపడతాయంటే ఓపెన్ టాప్ జీప్లో వాళ్ళకేం హాని ఉండదా? ఏముండదు. ఏం అంటే ఇక్కడ ఉన్న ట్రైబల్స్ గిట్ట ఇక్కడ ఉన్నారనమాట. వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటారు, బైక్స్ మీద చాలా మంది తిరుగుతూ ఉంటారు అనమాట. ఇంతవరకు హంటింగ్ చేసినట్టు ఇట్లా ఏం లేదనమాట. ఏ సీజన్లో బాగా కనపడతాయండి? అంటే ఇప్పుడు రెయిన్ సీజన్ ఉంది, ఇప్పుడు అంటే ఎక్కువ సమ్మర్ సీజన్లో బాగా కనిపిస్తాయి అనమాట. సమ్మర్లో ఎందుకంటే వారు ఇప్పుడు ఉన్న యానిమల్స్కి మొత్తం ఫుడ్ ఇట్లా బాగా దొరుకుతాయి కదా, గ్రాస్ గిట్లా ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి తిని ఆ చెట్ల కింద పడుకుంటాయి అనమాట, బయటికి రావు. సమ్మర్లో అయితే వాటికి తినడానికి ఫుడ్ ఉండదు కాబట్టి అటు ఇటు వాటర్ కోసం దానికోసం బయటకు వస్తుంటాయి, అప్పుడు బాగా అనిపిస్తాయి. థ్యాంక్ యూ. ఏమంటే ఏంటి వీడియో? ఆమ్రాబాద్ ఫారెస్ట్ లో ఉన్నాము. ఈ కొండెంగలు ఉంటే కోతులు ఉండే. ఎక్కడ పోయినాయి అంటే అక్కడ ఏముంది? సో ఇప్పటి వరకు ఒక 1.5 hour మనము ఈ రిజర్వ్ ఫారెస్ట్లో తిరిగాము. అయితే ఇక్కడ ఆమ్రాబాద్లో 40 టైగర్స్ ఉన్నాయట. ఇది రైనీ సీజన్ కాబట్టి ఎక్కువ కనపడదు, సమ్మర్లో బాగా కనపడతాయి అంటుంటారు. బట్ అదర్ దాన్ టైగర్స్ కొన్ని కనపడ్డాయి బాగా. అయితే మా పిల్లలు మేమందరూ కూడా బాగానే ఎంజాయ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనము శ్రీశైలం వెళ్తున్నాం కదా, అది చూడండి ఆ గుట్టలన్నీ ఎట్లా ఉన్నాయో. చాలా చాలా ప్లెజెంట్గా ఉంది.